భద్రాచలం దగ్గర గోదావరిలో 5 విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నారు. భద్రాచలం కోనవరం రోడ్లో కొల్లగూడెం ఇసుక ర్యాంపు దగ్గర ఈతకని విద్యార్థులు గోదావరిలో దిగారు. అయితే గోదావరి నది లోతు అంచనా తెలియక 5 గల్లంతైనట్లుగా తెలుస్తోంది. తేజ, నవదీప్, పాషన్ సతీష్ కుమార్, అలాగే చారుగుండ్ల శ్రీకర్, అభిరాములు గల్లంతయ్యారు. 3 మృతదేహాలను వెలికితీశారు. మరో 2 కోసం గాలింపు కొనసాగుతోంది. గజ ఈతగాళ్లతో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా కొనసాగుతోంది? ఈ విద్యార్థులు ఎక్కడికి సంబంధించిన వారు? ఎలాంటి వివరాలు ఉన్నాయి? అనుశ్రీ, భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఉగాది సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి వీరంతా రావడం జరిగింది. అమరావతిలోని SRM కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నారు. భద్రాచలం సంబంధించిన ప్రాంతానికి చెందిన వారి మిత్రులు అభిరామ్, శ్రీకర్లతో కలిసి ఎటపాక మండలంలోని పురుషోత్తంపట్నం గ్రామ శివార్లో ఉన్న కొల్లుగూడెం ఇసుక ర్యాంపు సమీపంలో గోదావరి నదిలో స్నానానికి సంబంధించి దిగడం జరిగింది. అయితే ఫోటోలు తీసుకుంటూ ఉండగా 6 యువకులు అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయారు. ఇందులో వీళ్ళు హర్ష అనే యువకుడు ఈత రావడంతో కూడా ఒడ్డుకు చేరుకోగా మిగిలిన 5 సంబంధించి గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీపులు గుర్తించారు. ప్రస్తుతం ఇందులో 3 సంబంధించిన మృతదేహాలకు సంబంధించి బయటికి తీశారు. ఇంకో 2 మృతదేహాలకు సంబంధించి కూడా గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రత్యేక రెస్క్యూ బృందం సంబంధించి మృతదేహాలకు సంబంధించి వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఏపీకి సంబంధించి పరిధిలో ఉన్న నేపథ్యంలో కుకునూరు సంబంధించిన పోలీసులు కానీ, కుకునూరు సంబంధించిన MRO ఇప్పటికి కూడా ఘటనా స్థలానికి సంబంధించి చేరుకోలేదు. 4 గంటలకు సంబంధించి జరిగినా కానీ ఇష్యూ జరిగినా ఇంతవరకు అక్కడ అధికారులకు సంబంధించి రాకపోవడంతో కూడా వాళ్ళు సంబంధించిన బంధువులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే SRM కాలేజీలో అంటే ఉగాదికి సంబంధించి వాళ్ళ స్నేహితులు ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ అంతా ఇలా విషాద ఘటనగా ముగియడంతో కూడా వారి కుటుంబాల్లో విషాద గాయాలు సంబంధించి అలుముకున్నాయి. వీళ్ళంత ముందు కూడా భద్రాచలం టెంపుల్లో సంబంధించి కూడా దర్శనం చేసుకున్నారు. భద్రాచలం టెంపుల్లో దర్శనం సంబంధించిన చేసుకున్న ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం. వారి కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.